అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం 5-6 నెలలుగా దర్యాప్తు జరుగుతుంది. సిట్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేసి 305 పేజీలు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇంతవరకు మద్యం కుంభకోణంలో A1గా రాజకేశ్వరరెడ్డి అలాగే చాలా మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారులు, ఎంపీ వైఎస్ఆర్సిపి ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి, యువకుడు మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్గా వ్యవహరించారని చెప్పి సిట్ గుర్తించింది. A4గా చేర్చి అతన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని అక్రమ అరెస్టు అని చెప్పి అంటున్నారు. ఆ పార్టీ వాళ్ళందరూ అదే మాట అంటున్నారు. గతంలో చంద్రబాబుని, అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, తర్వాత రఘురామకృష్ణరాజుని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ అనేసి వాళ్ళు అన్నారు. అక్రమ అరెస్ట్ అంటే ఏంటి, సక్రమ అరెస్ట్ అంటే ఏంటి? జనాలకి కన్ఫ్యూషన్. తన వరకు వచ్చేసరికి ఇది అక్రమ అరెస్ట్, ఎవరినైనా ఏ విధంగా చేసినా పర్వాలేదు అనే ధోరణి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. 305 పేజీలు ఛార్జ్ షీట్లో డబ్బు ఎక్కడ దాచారు, ఆ డెన్లు, ఆ తాలూకా వీడియోలు, ఆ గూగుల్ అవుట్ల దగ్గర నుంచి ఏ సమావేశం, ఎవరెవరితో ఏం మాట్లాడారు అన్ని కూడా సాక్ష్యాధారాలతో సిట్టు పొందుపరిచింది. వీటన్నిటి జోలికి మనం వెళ్తే చాలా లెంగ్తీ అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న మాటకి అక్రమ అరెస్టు ఆయన అన్నదానికి మనం మాట్లాడదాం. దీనికి ముందు ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేస్తే చాలా మందికి చేరుతుంది అని చెప్పి అంటారు. అంచేత మీ లైక్ చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే వివరాల్లోకి వద్దాం. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి తాలుగా వెర్షన్ ఏంటంటే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని, జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని, ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు తీవ్రంగా మేము ఖండిస్తున్నామని సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో మొత్తం పుంకాలుగా రాశారు. ఆయన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ఇవి అబద్ధపు వాంగ్మూలాలు ఇవన్నీ పెట్టి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఫస్ట్ ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తున్నారంటే, మనం ఆలోచిస్తే ప్రజల దృష్టిని దేనికి మళ్లించాలి? ఇప్పుడు ఏం జరిగింది? ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏం జరిగింది? అది మనం ప్రధానంగా అనుకోవాలి. అలాంటిది ఏమీ లేదు. ప్రజల దృష్టిని మళ్లించడానికి అన్నది ఒకటి క్లియర్గా మనం చేద్దాం. అయితే ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచిస్తే ఏది అక్రమం, ఏది సక్రమం? అరెస్టులో అక్రమం ఏంటి? నేరం చేశారా, నేరం చేయలేదా తేల్చాల్సింది కోర్టులు. నిందితుడు ఎవరి మీదైతే అభియోగం వచ్చిందో, ఎవరి మీదైతే నేరారోపణ చెయ్యబడిందో ఆ వ్యక్తిని విచారణ కోసం అరెస్ట్ చేస్తారు. విచారణకు సహకరిస్తే పర్వాలేదు, సహకరించకపోతే రిమాండ్ అడుగుతారు. కోర్టు ఇస్తుంది. పగలంతా ప్రజల మధ్యలో ఉండి రాత్రి బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటం అది అక్రమం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కనీసం చెప్పాలంటే చెప్పకుండా లాక్కెళ్లారే, అది అక్రమం. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను అని అడిగినా కూడా తెల్లవార్లు రోడ్లంబట తిప్పి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు కదా, అది అక్రమం. అంటే నోటీస్ ఇచ్చి వెళ్ళండి, స్టేషన్కి నేనే వస్తానని చెప్పినా కూడా పట్టించుకోకుండా లాక్కెళ్లారు చూడు, అది అక్రమం. అంటే ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రతిపక్ష నాయకుడిని బంధించారు చూడండి, అది అస్సలు ప్రొసీజర్ పట్టించుకోకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు తెలియచేయకుండా ఉన్న పలంగే నిద్రలోంచి ఎత్తుకెళ్లారు చూడండి, అది అక్రమం. అక్రమ అరెస్ట్ అంటే అలా ఉంటుంది. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారా? అలాగని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సరే, అక్రమ అరెస్ట్ చేశారా కాదా అనేది మనం కాస్త డిస్కస్ చేస్తే, నేరం చేశాడా లేదా పక్కన పెట్టండి. నేరం చేయొచ్చు, చేయకపోవచ్చు, రేపొద్దున కోర్టు నిర్దోషం తీర్పిచ్చేయచ్చు, ఇవన్నీ మనకు పక్కన పెట్టండి. కానీ అక్రమమా కాదా? అరెస్ట్ చేయటం ఎలా అరెస్ట్ చేశారు? ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా? అవకాశం ఇచ్చారా లేదా? హక్కులు వినియోగించుకోగలిగారా లేదా? ప్రతి నిందితుడికి కూడా బెయిల్ అనేది హక్కు. బెయిల్ పొందొచ్చు. ఎంతటి వాడికైనా, ఎంత నేరం చేసినటువంటి వాడిని బెయిల్కి పిటిషన్ పెట్టుకుంటారు. కోర్టు బెయిల్ ఇవ్వచ్చు అనుకుంటే ఇస్తుంది. కానీ అడగడం అనేది హక్కు. అన్ని అవకాశాలు ఇవ్వాలి. తన అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో ఏ నేరం పైన అరెస్ట్ చేస్తున్నామో
అన్న సమాచారం నిందితుడికి ఉండాలి. నిందితుడికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పాలి. అట్లీస్ట్ ఆయన దొరకకపోతే ఓ నోటీసు ఇంటి గోడకైనా అంటిస్తారు. ఇదంతా ప్రొసీజర్. ఇది మిథున్ రెడ్డి విషయంలో ఏం జరిగింది మొత్తం మనం ఆద్యంతం అంటే మొదటి నుండి చివరి దాకా మనం పరిశీలిస్తే, ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అనేసి సిట్టు భావించింది. కానీ అలా అని చెప్పి సిట్టు అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళేమి మిథున్ రెడ్డి ముఖం మీద ముసుగేసి ఎత్తుకొని వచ్చేయలేదు కదా. అలా చేస్తే జగన్ గారు అంటే అది అక్రమ అరెస్టే అవుతుంది. అలా చేయలేదు. తప్పు చేసిన వాడికి తెలుసు తన దోషినని. మిథున్ రెడ్డికి అయితే మనం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సిట్ ఏర్పాటైందో, మద్యం కుంభకోణం మీద దర్యాప్తు జరుగుతుంది, సిట్ ఏర్పాటైంది, లోతుగా దర్యాప్తు చేస్తే నా ప్రమేయం ఏంటో బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మొట్టమొదట ఆయన హైకోర్టుని ఆశ్రమించాడు ముందస్తు బెయిల్ కోసం. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకుండా ఆయన బెయిల్కి వెళ్ళారు, ఇప్పుడు కోర్టు ఏంటండి, బెయిల్ మీ పేరు లేనప్పుడు బెయిల్ ఎందుకండి అని చెప్పేసి అడగటం. అరే బెయిల్ ఇవ్వలేదు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళేమో అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి అటు నుంచి అటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈయనకి ఇంటీరియం ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఎంతకాలం అయితే దర్యాప్తు జరుగుతుందో, దర్యాప్తు అంటే ఛార్జ్ షీట్ వేస్తే దర్యాప్తు క్లోజ్ అయిపోయినట్లు లెక్క. ఛార్జ్ షీట్ వేసినంత వరకు దర్యాప్తు జరుగుతున్న కాలం అనుకుందాం. అంతవరకు ఆయనకి అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు నిర్భయంగా బయటికి తిరగడం మొదలుపెట్టాడు. విచారణకి హాజరయ్యాడు. ఏప్రిల్ 19న మొట్టమొదటిసారిగా సిట్ విచారణకి హాజరయ్యాడు. ఈ అధికారులు ఎన్ని ప్రశ్నలు చేసినా అదృశ్య సినిమా చూపించాడు. సమాధానం అనేది చెప్పలేదు, అస్సలు సహకరించలేదు. ఈ మధ్య కాలంలో దాని మీద స్టోరీలు అన్ని మనం చూస్తున్నాం. ఈ వ్యవహారం అంతా విజయసాయి రెడ్డి అపాయింట్ చేసినటువంటి ఒక అమ్మాయి మొత్తం డేటా ఇచ్చింది. అలాగే చాలా 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 వివరాలు అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. కాబట్టి సాక్ష్యాలు పూర్తిగా సేకరించిన తర్వాత ఆయన్ని E4గా చేర్పించి ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు వివరించారు. దాని నుంచి వాళ్ళు ఏంటంటే మీరు హైకోర్టులోనే ముందస్తు బెయిల్ వ్యవహారం తేల్చుకోమని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకి ఆ కేసుని, అంటే అతని తాలుగా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని హైకోర్టుకి మళ్ళీ పంపించడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ తిరిగి ఒక పార్లమెంటు సభ్యుని ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మనం ఏం చేయలేం కదా. ప్రాథమిక ఆధారాలన్నీ ఉంటే కోర్టుకు మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి పాపం అధికారులు చాలా వరకు ఆయనకి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత కోర్టులో ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ మొన్న ఈ నెల 15వ తేదీన కొట్టేయడం జరిగింది. వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెంటనే ఈయన సుప్రీంకోర్టులో తిరిగి అక్కడ చొక్కెదురు ఎదురైతే మరి తప్పదని ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అలా వచ్చి సిట్ అధికారుల ముందు తనకు తానుగా లొంగిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం సక్రమమా అక్రమమా, అసలు అరెస్ట్ ఏ విధంగా జరిగింది, ఎంత ప్రొసీజర్ జరిగింది, అసలు తనకి ఎంత అవకాశం ఇచ్చారు, తనకే కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు కానీ, ఏ దర్యాప్తు కానీ లేకపోతే ఏ కేసు కానీ ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేశారా, అలా అయితే అది అక్రమమే. గోడలు దూకి ఇంట్లో చొరబడి ఎత్తుకొచ్చి లైట్లు ఆపేసి ముసుగులు వేసుకొని ఎవరినో మనుషుల్ని, ప్రైవేట్ వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి వాళ్ళ చేత బాగా కుమ్మించి రఘురామకృష్ణరాజు లాగా చేసి ఇలాంటివి ఏవో చేస్తే అవి అక్రమ అరెస్టులు అంటారు. వాటిని జనంకి అర్థమైపోయింది. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరెస్టులకి ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులకి ఉన్న తేడా ఏంటి, అవి అక్రమ అరెస్టులు, ఇది సక్రమంగానే జరుగుతుంది. ఇక్కడ అక్రమార్కులకు అరెస్టు, అక్రమ అరెస్టులు కాదు ఇవి, అక్రమార్కుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అది జనంకి స్పష్టంగా తెలుసు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు తప్పించి నిజస్వరూపం అనేది అర్థమైపోతుంది. అలా పదే పదే అక్రమ అరెస్టులు అంటే ఏదో ఒక రకమైనటువంటి సింపతి గెయిన్ చేయాలని ఉద్దేశం పడుతున్నారు. కానీ ఇవాళ రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారి తలుపు తట్టే అవకాశం ఉంటుంది. సిట్ అధికారులు ఆయన్ని కూడాను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎక్కువగా. ఎందుకంటే బిగ్ బాస్ జగన్ అని చెప్పేసి స్పష్టంగా ఛార్జ్ షీట్లో చెప్పేశారు. ఎందుకంటే ఎలా దాని రూటింగ్, ఆ అమౌంట్ చివరికి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరేదని చెప్పి
అక్కడ అధికారులన్నీ సాక్ష్యాధారాలు, ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి ఛార్జ్ షీట్లు వేశారు. ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, ఇంకొకటి మెయిన్ ఛార్జ్ షీట్ వస్తుంది. దాన్ని వేసే సమయానికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి స్కామ్. మనం ఆలోచిస్తే పశువులు తినాల్సినటువంటి దానాలో అక్రమాలకు పాల్పడినందుకు లలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలయ్యారు. 100 కోట్ల రూపాయలు అక్రమం ఉంది. అలాగే అది పశువులు తినేది, ఇక్కడ అది కాదు. మద్యం కుంభకోణం వేల మర్డర్లతో సమానం. ఎందుకంటే ఒక వ్యక్తి కాదు, వేల మంది వ్యక్తులు నష్టపోయారు ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా, ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. కాబట్టి ఇది చాలా పెద్ద పాపం. దీనికి ఇంకా గరుడ పురాణంలో కూడా అసలు శిక్షలు ఉన్నాయో లేవో, అంత పెద్ద శిక్షలు ఉన్నాయో లేవో దీనికి. అంత పెద్ద స్కామ్ ఇది, అంత భయంకరమైన పాపం ఇది. ఈ డబ్బంతా ఏ విధంగా మనకి రావాలి, మనకి చేరాలి, అందరం పంచుకోవాలి, లేకపోతే అంతిమ లబ్ధిదాడికి ఇంత చేరాలి అన్న దాని చుట్టే ఈ పాలసీ నిర్మాణమే ఆ విధంగా జరిగింది. దీన్ని బట్టి మనకి 4 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిందితుడికి చాలా అవకాశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ అనే హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది అక్రమ అరెస్ట్ కానే కాదు. అదే సమయంలో వివిఐపిగా భావించి అన్ని ఆధారాలు ఉంటే కానీ అరెస్ట్ చేయకూడదు అని అంత ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఇది అక్రమ అరెస్ట్ కాదు అని మనం చెప్పచ్చు. ఇక మూడోది ఏంటంటే, మిథున్ రెడ్డి చాలా కీలకమని సుప్రీంకోర్టు భావించినందువల్లే దర్యాప్తుకి స్వేచ్ఛనివ్వాలనే ఉద్దేశంతోనే బెయిల్ ఇవ్వలేదని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇది అక్రమ అరెస్ట్ కానే కాదు అని చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తే, చివరిగా ఆయన అసత్యాలతో అమాయక జనాల్ని తప్పుతావు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఇంకోటి కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ కానీ, ఆ పార్టీకి చెందిన మీడియా కానీ, సోషల్ మీడియా కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే భవిష్యత్తులో చట్టం అన్నా, లేకపోతే న్యాయం అన్నా, కోర్టులన్నా, ధర్మం అన్నా ఇలాంటి పదాలు ఉంటాయి. లేకపోతే అసలు ఇలాంటి అవకాశమే ఉండదు. విచ్చల విడితనం వచ్చేస్తుంది. ఎవ్వరు ఏం తిన్నా, ఏం తప్పు చేసిన ప్రజల తాలూకు సొమ్మంతా నాయకులందరూ దోచుకున్నా అడిగేవాడు లేడనే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాజకీయాల మీద ఆసక్తి యువతకి తగ్గిపోయింది. ఏం రాజకీయాలు, అందరూ దొంగలే అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులు అయితేనేమి, తర్వాత న్యాయస్థానాలు అయితేనేమి ఇటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చూసేదానికి సహకరించండి. చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ